డచ్లో అంటే నెదర్లాండ్స్లో అకాడమిక్ ప్రెషర్ చాలా తక్కువ ఉంటుంది. అంటే ఎక్కువ చదువులు రుద్దురు. చదువుల కన్నా కూడా వెల్బీయింగ్, హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ అనమాట. నెదర్లాండ్ స్కూల్స్లో కూడా పిల్లలకి అన్ని నేర్పిస్తారు, యాక్టివిటీస్ అన్ని. చదువు ఉంటుంది కానీ బట్టి పట్టం కేవలం పుస్తకాలు గుర్తుపెట్టుకుని ఎగ్జామ్లో రాయటం కాదు. అక్కడ ప్లే బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది, అబ్జర్వేషన్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి అనమాట. దాంతోపాటు హెల్దీ ఈటింగ్ అంటే ఆరోగ్యకరమైన ఫుడ్ ఎలా తినాలి, రెగ్యులర్గా రొటీన్ ఎలా ఫాలో అవ్వాలి, ఇవన్నీ స్కూల్లో పేరెంట్స్ కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళు ఆచరించి వాళ్ళు రోల్ మోడల్స్ లాగా ఉండి పిల్లలకి సూచిస్తారంట. అంతేగాని పిల్లల పైన రుద్దరు అనమాట. హెలికాప్టర్ పేరెంటింగ్ అయితే అస్సలు ఉండదు. అంటే ప్రతి క్షణం పిల్లల పైన వాళ్ళు ఏం చేస్తున్నారని చెప్పి ప్రతి క్షణం వాళ్ళపైన ప్రెషర్ పెడుతూ వాళ్ళపైన విపరీతమైన భావజాలను రుద్దుతూ ఉంటారు అనమాట. మరియు తల్లిదండ్రులు ఇద్దరు కూడా అంటే ఫాదర్ మదర్ ఇద్దరు కూడా వాళ్ళ పాత్ర పోషిస్తారంట. మన భారతదేశంలో చూస్తే ఏదైనా తల్లనే ఎక్కువ కేర్ తీసుకుంటుంది, తండ్రిని ఎక్కువ కేర్ తీసుకుంటాడు. అక్కడ అలా కాదు, ఇద్దరు కూడా సమానమైన కేర్ తీసుకుంటారు. అండ్ ఎక్కువసేపు పిల్లల్ని ఇంట్లోనే పెట్టరంట. పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా అవుట్డోర్ యాక్టివిటీస్, అవుట్డోర్ లైఫ్, నేచర్కి దగ్గరగా వెళ్తారు. అంటే సైక్లింగ్ కానీ లేకపోతే కొన్ని సిటీస్ ఉంటాయంట అక్కడ కేవలం పెడెస్ట్రియన్స్ సైక్లింగే ఎక్కువ ఎంకరేజ్ చేస్తారనమాట. అలాంటి ప్లేసెస్కి పెద్దవాళ్ళు కూడా పిల్లలతో కలిసి వెళ్తూ ఒక అనుబంధాన్ని ఏర్పరచుకుంటారంట.